నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం. నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ నాకు నచ్చిన కవితాంశానికి మరోమారు స్వాగతం పలుకుతున్నాను. మరి సోమవారం నుండి శనివారం వరకు మనకు నేటి కవిత అంతర్జాల సమూహంలో విభిన్న అంశాలతో కూడిన కవితలు అందరినీ కూడా అలరిస్తాయి. ఆ కవితలలో నుండి తమకు నచ్చిన కవితని ఎంపిక చేసుకొని అలతి పదాలతో తమ యొక్క సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలిక పంపే కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం నాకు నచ్చిన కవిత యొక్క సమీక్ష, అభినందనలను మనం వెంటనే చూసేద్దాం, వినేద్దాం. మొట్టమొదటగా మన క్రమశిక్షణ హితవర్యులు, మన ఆత్మీయులు, గురువరులు శ్రీదాస్యం సేనాధిపతి గారి యొక్క సమీక్ష, అభినందన. ఏప్రిల్ 28వ తేదీన చిత్ర కవితకు గాను కవి గుడ్లదున సాయి చంద్రశేఖర్ గారు జ్ఞాపిక అనే శీర్షికతో వ్రాసిన కవిత మన సేనాధిపతి గారికి బాగా నచ్చిన కవిత. కవి తమ నాన్నగారితో ఉన్న అనుభవాలను, అనుభూతులను మనతో పంచుకున్నారు. తమ నాన్న చీకటిని గుండెల్లో దాచుకొని తన దారికి వెలుగు విసిరేవాడని గుర్తు చేసుకున్నారు. తన రెక్కలు ముక్కలైనా రెక్కలు అమర్చాడు, తాను నింగిని చేరేందుకు అని కొనియాడారు. నాన్న నన్నెప్పుడూ కూడా ఊరి దుడుకులను చూడనీయలేదని, 4 చక్రాల ఈ సుఖ ప్రయాణం జనించింది ఆ 2 చక్రాల్లోనే అంటూ నాన్న ప్రేమతో చిన్నప్పుడు సమకూర్చిన సైకిల్ను గుర్తు చేసుకున్నారు. మాటలు లేని మాంత్రికునిలా నా భవితను మార్చిన మహనీయుడు ఆయన అంటూ నాన్న యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఇప్పుడు నాన్న లేరు, కానీ చిన్నప్పుడు ఆయన కొని ఇచ్చిన సైకిల్ మిగిలే ఉంది జ్ఞాపికగా అంటూ కొనసాగించి తమ నాన్నగారితో ఉన్న బంధాన్ని, సైకిల్తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. నాన్న వీడిన జీవన తత్వాన్ని దర్శించేందుకు ఈ సైకిల్ భాగాలను ఇప్పటికీ స్పర్శిస్తారని ముగించడం బాగుంది. చిత్రానికి అనుగుణంగా కవి చంద్రశేఖర్ గారు తమ భావాలను ప్రకటించిన సందర్భంగా వారికి నిర్వాహకురాలు సినారే వాగ్భూషణ అవార్డు గ్రహీత శ్రీమతి మేరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ తమ యొక్క ప్రత్యేకమైన శైలిలో మనకు సేనాధిపతి గారు చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలికని పంపారు. నిజంగా ఆ సైకిల్ చూడగానే ఎన్నో అనుభూతులు మనకు కళ్ళకు వెనువెంటనే మనకు అవన్నీ కూడా జ్ఞాపకం వచ్చాయి. మరి చిత్రకవితకి చాలామంది నాన్నతో సైకిల్తో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. గుడ్లదున సాయి చంద్రశేఖర్ గారు మీ యొక్క అనుభూతులు, అనుభవాలు తమ యొక్క కవితలో చక్కగా వివరించారు. మీ యొక్క కవితను సేనాధిపతి గారు ఎంచుకొని తమ యొక్క ప్రత్యేక శైలిలో కూడిన మొట్టమొదటగా మనకు సమీక్ష, అభినందన పంపారు. మరి సేనాధిపతి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ గుడ్లదున సాయి చంద్రశేఖర్ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది. వారు మాధవధార విశాఖపట్నం నుంచి మనకు క్రమం తప్పకుండా ప్రతి వారం నేటి కవిత అంతర్జాల సమూహంలో విభిన్న అంశాలకు వచ్చే కవితలన్నింటినీ ఆశాంతం చదివి తమకు నచ్చిన కవితను ఎంచుకొని క్రమం తప్పకుండా మనకు ఒక సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలిక పంపుతున్నారు. వారు మనకు ఈ వారం 2 సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలికలు పంపారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఆంజనేయరాజు గారు. వారికి మొదటగా ఈ వారం నచ్చిన కవిత ఏప్రిల్ 24వ తేదీన శ్రీ ఆకుమల్ల కృష్ణదాస్ గారి కవిత. దండు ఆంజనేయరాజు గారు మాధవధార విశాఖపట్నం నుండి నాకు నచ్చిన కవిత వేదిక నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మేడం గారికి, అలాగే నాకు నచ్చిన కవిత రూపకర్తలైన శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నమస్కృతులతో ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీ ఆకుమల్ల కృష్ణదాస్ గారి చిగురాకు నవ్వు అనే అంశానికి గాను నవ్వుల నెమలికలు అనే శీర్షికతో వ్రాసిన కవిత. మొట్టమొదట పంక్తిలో కృష్ణదాస్ గారు అంటారు, అలసిన మనసులకు ఆలంబన మిసిమి మేను పసికూనలే తామరాకుపై తలతల తలుకులేనుతూ ముంగిటిలో
ముంగిలి లోగిలిలో మంజీర రవలులతో కనువిందుగా కలియ తిరుగుతూ అరవించిన అరుదించిన ఆమనిలో లలిత లావణ్యాలు చిందే లేచి ఉళ్ళు బాలలు అంటూ శ్రీ కృష్ణదాస్ గారు వేసవి సెలవుల్లో ముద్దు మాటలతో అందరినీ మురిపించే కాసార కలువలు, అలాగే నయాగర హొయలులకే నెమలికలు అంటూ మరులు గొలిపారు శ్రీ కృష్ణదాస్ గారు వారి యొక్క కవితలో. సాంప్రదాయాలను చక్కగా నూరిపోస్తూ పిల్లలకు భావితరాన్ని బట్టి విక్రమార్కులంటూ చిన్నపిల్లలకు మంచి మంచి అలవాట్లు నేర్పుదాం, మానవత్వాన్ని వారిలో చిగురింప చేద్దాం అంటూ ముగించిన శ్రీ ఆకుమల్ల కృష్ణదాస్ గారి కవిత నాకు ఈ వారం బాగా నచ్చిన కవిత. అందుకే వారికి సమీక్షాభినందనలు తెలియజేస్తున్నానంటూ ఆకుమల్ల కృష్ణదాస్ గారి కవితను ఎంచుకుని మనకు ఆంజనేయరాజు గారు చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలికను పంపారు. భావితరాన్ని చక్కని పౌరులుగా భావితరాన్ని తీర్చిదిద్దే వారి యొక్క కవితని ఎంచుకొని ఆంజనేయరాజు గారు మీరు ఒక చక్కని అలతి పదాలతో చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాద స్తుతులు తెలియజేస్తూ అలాగే కృష్ణదాస్ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది. వారు మాధవధార విశాఖపట్నం నుంచి మనకు రాస్తారు. శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు నచ్చిన కవిత వేదిక గురువులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కృతులు. ఈ వారం నాకు నచ్చిన కవిత 23వ తేదీ ఏప్రిల్ కనిపించని కవ్వం అనే అంశానికి గాను శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి ఆకృతి లేకున్నా అనే శీర్షికతో వ్రాసిన కవిత. మొట్టమొదట వారు కవితలో అంటారు, మాటల కవ్వమే ఒక్కో మారు మదిని చిందర వందర చేస్తోందంటూ శ్రీమతి లక్ష్మీ పద్మజ గారు వారి మనోగతాన్ని తెలియజేయడమైనది. కనిపించని కవ్వం హృదయాన్ని చిత్తు చిత్తు చేస్తుంది కూడా అంటూ మరులు గొల్పే మాటల కవ్వం తీయని శుతిమెత్తని మాటలతో నవనీతపు పువ్వులు కూడా పూజిస్తుందంటూ రెండు వైపులా పదునున్నదే మాటల కవ్వం. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాటల కవ్వం తన రూపురేఖలను కూడా మారుస్తుంది అంటూ చివరగా లక్ష్మీ పద్మజ మేడం గారు చక్కని కవితను అందించారు. వారు చివరగా అంటారు, ఆకృతి లేకుండా అరాచకం సృష్టించే సత్తా కలగంటూ కంటికి కనిపించకున్నా కనికట్టు చేసినట్టు ఆశల సౌధాలను అధిరోహించేలా చేస్తుంది కూడా మన మాట అంటూ లక్ష్మీ పద్మజ మేడం గారు ఈ వారం నాకు నచ్చిన కవిత ఎంతో అర్థవంతంగా ముగించిన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అనురాధ మేడం గారికి ధన్యవాదాలతో ముగిస్తున్నాను అంటూ దండు ఆంజనేయరాజు గారు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి కవితని మంచి పదునైన మాట యొక్క అర్థాన్ని వివరిస్తూ వ్రాసిన లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి కవితకు చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపారు ఆంజనేయరాజు గారు. మీకు మరోసారి ప్రత్యేకమైన ధన్యవాద స్థుతులు. అలాగే ఒక మంచి కవితని మంచి అంశానికి ఎంచుకొని వ్రాసిన లక్ష్మీ పద్మజ దుగ్గరాజు నేస్తానికి హృదయపూర్వక అభినందనలు. మరి ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు. సాహితీమూర్తులందరికీ కూడా మరోసారి మనవి చేసే విషయం, మీరందరూ కూడా అలతి పదాలతో కూడిన తమకు నచ్చిన కవితను ఎంచుకొని సమీక్షాభినందన అభిప్రాయం మాలికని ప్రతి వారం కూడా పంపగలరని కోరుతూ ఈ వారం ఇవి సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అలాగే యూట్యూబ్ లింక్ రాగానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క కామెంట్లని, సలహాలను, సూచనలను, అభినందనలను అన్నిటినీ కూడా మన నేటి కవిత సమూహంలో అలాగే యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో వ్రాసి పంపించండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ధన్యవాదాలు.